చూసినావా కొంచెం కొంచెం తలగ పెడతా దానికి అక్కడ. ఎక్కుదంటూ ఊసేస్తాను బండి. అది ఎంతటి తీరు చంపుకొని వచ్చేస్తుంది. 4 బండ్లు దిగబడ్డాయట బ్రో ఇలా. ఏం కాదు గట్టే గంత ఏం కాదు గట్ల. వచ్చిన బండ్ల నేనే వండు. జాగ్రత్త జాగ్రత్త బ్రో. జేసీబీ రాంది ఎట్లా వెళ్తా అనుకుంటాను? జేసీబీ రాంది వెళ్తుందా బ్రో? ఇట్లా దిగబడ్డా దీని కథ. ఇది 2వ సారి కావచ్చు బ్రో దీన్ని నేను చూసుడు దిగబడ్డా వాళ్ళే. నేను లేనా ఆ రోజు. పంపిస్తాడు 2 రూపాయలు జాయింట్ చేసి కొడదాం. నీ సైన్యం లెక్క నేను దాన్ని పట్టుక చిగ్గాలి. అపో మనకు ఎక్కడ ఉంటది బ్రో రానికి వస్తుంది. ఇప్పుడు జేసీబీ వస్తుంది. జేసీబీ రాకుంటే అంత ఘోరంగా దిగబడ్డది బ్రో. నీ అది చూడ వెనకాల కింద దాన్ని గుద్దబుట్టి అంత దాని పీకింది కిందికి. ఇంకెన్ని దోయలు? ఇంకా 2 దోయలు అడిగి అక్కడ దిగబడేటి. ఈ దొయ్య ఆ దొయ్య మొత్తం అయితే కోసి కాల పెట్టిండు. కొడదామంట ఆ ట్రిప్పులు మనం. గంతే నాకు 3 నీకు 3 అయితే కావచ్చు ఇలా. పో దాని గుద్ద వలుగుతుంది అలా. జేసీబీ వలుగుతుంది, మిషన్ వలుగుతుంది. ఇళ్ళకి వెళ్ళే వరకు. పో వాని బండి దిగబడ్డది కదా. జేసీబీకి అయితే ఫోన్ చేసిండట వాడు. ఇక ఫోన్ చేస్తే మేమైతే కొంచెం ఎదురుగా పోతున్నాం. ఆ జేసీబీ పైనకి తొవ్వ తెలియదు అనమాట. తొవ్వ తెలుసుకోనికి కొంచెం దూరం పోయి ఆ జేసీబీని పట్టుకొచ్చి దీన్ని వీకాలి. ఇక అట్లుంటుంది. ఇక మొన్న మన పొలంలో దిగబడ్డది. ఆ రోజు నేను లేకుండే. ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గానే మోపైన. ఇక పోయి దేవాలా జేసీబీని పట్టుకొచ్చి దీంతో గుంజిపోయాలి. ఇక రాత్రి అవుతుంది కానీ చూద్దాం ఏమైద్దో. పో ఆడికి పోయినా కలుతుంది జేసీబీ దగ్గరికి. జేసీబీ అయితే వస్తుంది. ఇక దీన్ని పట్టుకుని అయితే దిగబడ్డ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మొత్తం 75 జేసీబీ ఉన్నట్టున్నది. మా తాత జేసీబీ ఈయన సేల్ చేసిండు వేరేటోళ్ళకి. ఇక ఈ జేసీబీ లోపలికి వెళ్ళి వీధి చూపడతాను మీకు చూడుర్రి. మొత్తం వాళ్ళు ఎత్తేస్తుంది అంటే నీ ఏమో అటు ఇటు ఎత్తేసి కాలిపోతుంది మా ఘోరంగా. అటు ఇటు ట్రాక్టర్ అయ్యాము దీంట్లో కూర్చునే కంటే. ఒక డ్రైవర్కే కంఫర్ట్ ఉంటుంది. ఇలా కూడా ఇంత ఘోరంగా ఉన్నది కాదు ఇలా మాత్రం అంతా. అటు పోకు బ్రో దిగబడుతుంది. అందుకే దీన్ని పట్టుకొని ఎక్కుకుంటాను మెల్లగా. దీని పంచాయతీ అండి. రాత్రి కూడా పని అంటేనే ఇట్లుంటది కానీ ఏదో ఏసులు అవుతుంది. మొత్తం నైట్ రైడరే మనం. ట్రాక్ అయితే రూపుతాడు పెట్టుకుంటారు. ఇక ట్రాక్ జేసీబీ పెట్టుకొని గుంజుడే. మళ్ళీ ఇలా రూపుతాడు కూడా సరిపోతలేమో. మన దగ్గర ఇంకోటి రూపుతా అన్నది. దీన్ని 2 జామ వేద్దాం అని చూస్తాను. కానీ నాకు డౌట్ ఏంటంటే 2 జామ వేసి పెడితే ముళ్ళు పడితే కావచ్చు అని భయం అవుతుంది. ఏం కాదులే ఇక దీనికన్నా ఎక్కువనా ఏదో ఇక 2 జాయిన్ చేసి పెట్టి పడదొప్పుదాము. అలాగే దొరుకుతలేదు. అది దేనికి పెట్టాలని అర్థమైతలేదు. మా బావడు వచ్చి చెప్తాడు మీలా దేనికి పెట్టాలని. చూడు గమ్మత్ చెప్తాడు వాడు. మరి రారని పోయి పక్కన ముచ్చట దిగుతాను జేసీ బండతోటి. పోరా దిగరాదురా. అది కొంకలు పెట్టాను. కొంకలు పెట్టి పిన్ని ఒక పిన్నే దాంట్లో ఇక అట్లా ఇచ్చినాయి కదా పెట్టినాయి. దాని కొండికి అంత ఎవరో రాజా దానికి ఇట్లా వట్టి తెల్లి కాలిపోతుంది కానీ అది పట్టాలి. అంతే బ్రో. కొడతాను అంటే పోతాను రా. అయ్యా లే బ్రో కొంచెం. గుంజుకుంటా లేపి లైట్గా గుంజుకో. టైట్ అయితే కొంచెం సరిపోతుంది మనకు. నువ్వు నీ తాలికినవరా? నువ్వు ఎందుకు వచ్చినవరా? మేము గుంజి బయట పడేపోదురా.
అది ఎంతటి తీరు చంపుకొని వచ్చేస్తుంది. అది అంతే. ఆగు బ్రో. దానికి తీన్ బంచ్ అవుతుంది మొత్తం గుంజుతుంటే. అది చస్తుంది మొత్తం బురదున్నది కదా, ఇగ్గలేకపోతుంది అంతా. కొంచెం లాంగ్ వచ్చింది బండి కూడా కొంచెం లాంగ్ వచ్చింది. ఇంకొంచెం అయితే అయిపోతుంది ఇక. ఇదే ఆడున్నది బండి. డైరెక్ట్ లైట్ పురుగులు అన్నీ ఎగిరిపీకుతాను. అసలు తక్కువ క్వాలిటీలో వస్తుంది కావచ్చు మీకు వీడియో తీస్తా. ఆగో వెళ్ళింది అత్త వాడు గుంజుతాంటే ఇటు వెళ్తుంది. ఇంకొంచెం అయితే అయిపోతుంది మావ. దానికి చూడు పాంచి పాట కనిపిస్తుంది పాపం. ఇలా మళ్ళీ జేసీ కూడా వెళ్ళుకుంటున్నది చూసినావా మీరు? ఎందుకంటే దాన్ని ఏమంటారు, అది జేసీబీకి తిరగత్తలేదు అలా మొత్తం అదేనా, మొత్తం బురదేనా. వీళ్ళ బకెట్ బొరించుకుంటా తీస్తాడు. ఇక్కడికి వెళ్ళాక ఈ రాత్రి కూడా తిప్పలేదురా బాబు. ఏదిరా అని వాళ్ళ ఐదు పురుగులు మొత్తం మీద చక్రాలు కొడతాయి నాకు. అది చస్తాను జేసీబీ. తనలాడుతాను బిడ్డ తనలాడుతాను జేసీబీ బిడ్డ. ముందడికి వెళ్ళి నీకు కొంచెం తలగ పెడతా దానికి అక్కడ. ఎక్కుతంటూ చూసేస్తాను బండి. ఈ రాత్రి ఇప్పుడు వీడియో క్లారిటీ కరెక్ట్ లేదు కానీ మనకి యాక్షన్ కెమెరా తీసుకున్న తర్వాత ఇంకా ఉద్దాలు ఉంటాయి క్లారిటీ. గుంజుట అయిపోయింది బండిని. వాళ్ళు ఇప్పుకొని తీసుకొని వెళ్ళిపిస్తారు ఇక. నా జేసీబీ వస్తుంది బయటికి వెళ్ళనీకి. ఎట్లా నార్మల్గా కొండి పట్టుకొని గుంజుతుంది వెళ్తుంది కానీ ఆ బండి కూడా స్టార్ట్ అయిపోతుంది. మనోడు బండి బయట తీసుకుంటాడు. చూద్దాం ఇక. అయ్యో టిడిన్. దాని పొక్క చాలా పెద్దగా ఉన్నది కానీ రాత్రి అసలు చూపెట్టేటట్లేదు ముచ్చట. వేరే ఉంటుంది. మన రూపుతాడు కూడా మనోడు తీసుకున్నాడు. ఇక చేసి ఇప్పుడు బయటికి వెళ్ళదు ఇంకుందాం. చూద్దాం ఏమైతుందో దాని కథ. అంతా బురదే కారా మళ్ళా దిగబడతాదిరా. గిట్లా వాడి తిప్పుతాడు. ఈ అంతా దిగవాడే ఒకడు అలా పోతే మళ్ళీ చేసి పెట్టుడే. అది కొంచెం గట్టిగా ఉన్నది కావచ్చు అని చూస్తాను. ఇంతసేపు వెళ్ళడానికి జేసీబీ కూడా దమ్దమైంది, మిషన్ కూడా దమ్దమైంది మా ట్రాక్ మిషన్ కి. ఎందుకంటే చూడు దాని మొత్తం చెరువు జాలన్నమాట. డైరెక్ట్ ఆ చెరువు పక్క ఉండే దోయలు ఎప్పటికి దిగబడుకునే ఉంటాయట. ఇంకా పోయినసారి 3 ట్రాక్టర్లు దిగబడితే ఇంకో 4 ట్రాక్టర్లు పెట్టి గుంజిరట తెలుసా, ఒక బండిని గుంజటానికి. దానికి మొత్తం వాచిపోయింది. కానీ మళ్ళీ ఇది పోతే చూడు ఎంత హార్డ్గా పోతుందో. నీళ్ళు ఆ దోయల గిసొంటి దోయల నీళ్ళు ఉంటే కొంచెం మంచిగా వెళ్తుంది. ఇంకా ఇది గుద్ద ఇట్లా వాడే వెళ్ళింది. అది ఒక్కొక్క రౌండ్ తిరిగిండ్రా. దిగింది అది ఇట్లా వాడే. మాకే పోసి దేకి చేస్తాడు మనోడు. అయినా పాపం మళ్ళీ ఇప్పుడు కావచ్చు అనుకున్నాడు పెట్టుకొని చూస్తాడు. గింతంత లైట్ గా కట్ అయితే అటు వెళ్ళి పీకుతుంది. ఆగా మేఘాల మీద ఉరికొచ్చిన సరిగింది. ఆడికి వెళ్ళిరాక బండి దిగబడ్డ వాళ్ళే. మరి రప్ప ఏడు ఉన్నారంటే గిన్నె ఉన్నా అంటున్నాగా మరి. ఏంటి అతుకునే అన్న అయ్యా అత్తయ్య. ఇదంతా బురదే బ్రో.
మన మిషన్ అయితే స్టార్ట్ అయింది మామ, కోస్తుంది. ఒక్కదే కోసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. మాకు కూడా ఇలా గుద్దాల కష్టమైంది, మళ్ళీ మాకు కూడా అంత దమ్దం చేసింది మిషన్ కూడా.